హాయ్ అండి. అందరికీ నమస్తే. బమ్మాస్ కిచెన్‌కి స్వాగతం. ఇవాల్టి మన కిచెన్‌లో చాక్లెట్ స్పాంజ్ కేక్‌ని ఎలా తయారు చేసుకోవాలో దాని తయారీ విధానాన్ని చూసేద్దామా మరి? ఇది చాలా సాఫ్ట్‌గా, మాయిస్ట్‌గా ఉంటుందండి. దీన్ని టీ టైమ్ స్నాక్‌గా కూడా తినేయొచ్చండి. పిల్లలకైతే చాలా నచ్చేస్తుంది. సో, ఇంక లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా హాఫ్ కప్ మైదా తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని లెవెల్ చేసుకోవాలి. చూడండి. ఇలా చేసుకున్నాక ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి మనం జల్లించుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్స్ కోకో పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి వీటన్నిటిని ఒకసారి జల్లించుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉన్న 2 ఎగ్స్ తీసుకొని ఎగ్స్లో ఉన్న ఎల్లో పార్ట్ సెపరేట్ చేసుకొని ఒక కప్లోకి తీసుకోండి. తర్వాత ఈ ఎగ్ వైట్ని హ్యాండ్ బీటర్తో ఎగ్ వైట్ మొత్తం ఫోమీ టెక్స్చర్లోకి వచ్చే వరకు బీట్ చేసుకోండి. చూడండి, ఇలా బాగా బీట్ చేసుకోవాలి. మనం ఎగ్స్‌ని ఎంత బాగా బీట్ చేసుకుంటామో మన కేకు అంత ఫ్లఫీగా వస్తుంది. బీటర్‌ని కూడా ఒకేసారి హై స్పీడ్‌లో పెట్టి బీట్ చేయకుండా కొద్ది కొద్దిగా స్పీడ్‌ని పెంచుకుంటూ ఇలా ఫోమీ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకోండి. తర్వాత ఎగ్ యోక్‌ని కూడా వేసుకొని హాఫ్ కప్పు పౌడర్ షుగర్ వేసి షుగరు మెల్ట్ అయ్యే వరకు బాగా బీట్ చేయండి. చూడండి, ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చాక ఇప్పుడు ఇందులో పావు కప్పు ఆయిల్ వేసి బీట్ చేయండి. మనం వేసుకున్న ఆయిల్ స్మెల్ ఉండకూడదండి. అంటే నువ్వుల నూనె లేదా పీనట్ ఆయిల్ లాంటివి స్మెల్ ఉంటుంది కదా, అలా వేసుకుంటే కేక్ మొత్తం అదే స్మెల్ వచ్చేస్తుంది. సో సన్ఫ్లవర్ ఆయిల్ లాంటివి స్మెల్ లేని ఆయిల్స్ వేసుకుంటే కేక్ ఆయిల్ స్మెల్ రాకుండా ఉంటుంది. తర్వాత ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి బీట్ చేసుకుంటూ షుగర్ మెల్ట్ అయింది లేనిది ఒకసారి కలుపుకొని చూసుకోండి. ఒకవేళ మెల్ట్ అవ్వకపోతే షుగర్ని మెల్ట్ అయ్యే వరకు బాగా బీట్ చేసుకుంటూ క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు చూసుకోండి. చూడండి, ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చాక ముందుగా జల్లించి ఉంచుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి. మనం బ్యాటర్ని ఎప్పుడు ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి. చూడండి, ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మొత్తం పిండి వేసుకుంటూ కలుపుకోండి. బాటర్ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఒకవేళ మీకు అలా లేకపోతే రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలని ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ టిన్ మొత్తానికి ఆయిల్ అప్లై చేసి అందులో బటర్ పేపర్ వేసి మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న కేక్ బాటర్ని ఇందులో వేసుకొని ఎయిర్ బబుల్స్ లేకుండా ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోండి. తర్వాత అడుగు మందంగా ఉండే ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టి ప్యాన్ లోపల ఒక స్టాండ్ పెట్టుకొని 10 మినిట్స్ ప్రీహీట్ చేసి కేక్ టిన్ని పెట్టుకొని మూత పెట్టుకోండి. ఆవిరి బయటకు పోకుండా చూసుకోండి. ఇలా హోల్ ఉంటే దాన్ని క్లోజ్ చేసుకొని 30 to 35 మినిట్స్ లో ఫ్లేమ్ మీద బేక్ చేసుకోండి. అవెన్లో బేక్ చేసుకునే వాళ్ళు 180 డిగ్రీస్లో 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న అవెన్లో 25 to 30 మినిట్స్ బేక్ చేసుకోండి. బేక్ అయిన తర్వాత అవెన్లో అయినా లేకపోతే మీరు ప్యాన్లో చేసుకుంటే ప్యాన్లో నుంచైనా బయటకు తీసేయండి. అలా ఉంచేయొద్దు. తర్వాత టూత్పిక్ని ఇలా గుచ్చి కేక్ బేక్ అయింది లేనిది ఒకసారి చెక్ చేసుకోండి. టూత్పిక్ ఇలా క్లీన్గా వస్తే కేక్ బేక్ అయినట్టేనండి. లేదా అంటుకున్నట్లయితే ఇంకో 5 మినిట్స్ వరకు బేక్ చేసుకోండి. కేక్ని పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత సైడ్స్ని ఇలా నైఫ్తో కాస్త లూజ్ చేసి కేక్ని డీమోల్డ్ చేసుకోండి. చూడండి, కేక్ టిన్ని ఒక్కసారి ఇలా ట్యాప్ చేస్తే కేక్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తా. కేక్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో మీరే చూడండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఇది మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే బమ్మాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.